ఆల్! వెల్కమ్ టు అవర్ ఛానల్ కేర్ ఆఫ్ మానేపల్లి. ఈరోజు వీడియో వచ్చేసి మేమైతే నిన్న భీమవరం వెళ్ళామండి. అక్కడ నేను ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ అయితే చూశాను. అందులో కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి అనుకోని. అసల దా స్టోర్ పేరు వచ్చేసి రాధే ఫ్యాబ్రిక్ స్టోర్ అండి. ఇది భీమవరంలో నియర్ బై స్టోర్లో అయితే ఉంది. ఇక్కడైతే ఫ్యాబ్రిక్ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ వీడియో ఫుల్గా చూసి మీకు నచ్చితే అక్కడికి వెళ్ళి పర్చేస్ అయితే చేయండి. నేను మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూసారు కదా ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి చమ్కీస్తుంది కదా. వీటిని ఇన్స్టాగ్రామ్స్లో హాఫ్ శారీస్కి అలాగే లెహంగాస్కి వాటి పైన బ్లౌజ్ పీస్ కింద యూజ్ చేస్తున్నారు. ఇక్కడ ఫ్లోరల్ ప్రింట్లో వైన్ కలర్ ఉంది కదండి. ఇది మీషోలో లాంగ్ ఫ్రాక్స్కి టాప్ పార్ట్లో చూసే ఉంటారు మీరు. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ బోల్డ్ ఉన్నాయండి. అలాగే లైనింగ్స్, మనం ఏదైనా బ్లౌజ్కి లైనింగ్స్ కావాలన్నా, లేకపోతే అదేవిధంగా శారీస్కి ఫాల్స్, లేకపోతే శారీస్కి సంబంధించిన థ్రెడ్స్, అలాగే హ్యాంగింగ్స్, జిమ్మిచూ శారీస్కి లేసెస్ కూడా తీసుకొచ్చండి. ఇక్కడ చూస్తున్నారా, నేను ఒక దుపట్టాని అయితే పట్టుకున్నాను. నాకు ఈ దుపట్టా అయితే చాలా బాగా నచ్చింది. దీనికి పక్కన లేస్ లాగా వర్క్ కూడా వచ్చింది. అందుకే నాకు ఇది బాగా నచ్చిందండి. నేను అడిగితే నాకు 650 అని చెప్పారు. బట్ బార్గెన్ చేస్తే మాత్రం 500కే ఇచ్చేస్తారు. ఇక్కడ దుపట్టా కలెక్షన్ వచ్చేసి 650 నుంచి స్టార్టింగ్ అయినాయండి. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా ఎదురు ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో. ఇవి వచ్చేసి సీక్వెన్స్ ఫ్యాబ్రిక్స్ అనమాట. అలాగే ఇక్కడ జిమ్మిచూ శారీస్ ఉన్నాయి. చికెన్ కర్రీ విత్ సీక్వెన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. మనం వాటిని యూజ్ చేసి ఒక అనార్కలి కింద స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే బాందిని ప్రింట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. అలాగే బనారసి ఫ్యాబ్రిక్ కూడా ఉంది. దాన్ని ఇప్పుడు లెహంగాస్కి లేకపోతే లంగా ఓణీలకి ఓణీ కింద పేరప్ చేస్తున్నారు. అది కూడా న్యూ ట్రెండ్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మనం ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని డ్రెస్ కిందనే కాకపోయినా లేకపోతే శారీ కింద కూడా స్క్రాచ్ అయితే చేసుకోవచ్చు. చూసారా ఎన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో. నాకు ఈ షాప్కి వెళ్ళినప్పటి నుంచి ఆ షాప్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్ని నచ్చేసి కొనుక్కోవాలనిపించింది. కానీ మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి నేనైతే సైలెంట్గా ఉన్నాను. నాకైతే కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్గానే ఉన్నాయి. భీమవరంలో చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ ఉన్నాయి. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ స్టోర్ కొంచెం రీజనబుల్గా అనిపించింది నాకు. కట్ వర్క్ దుపటాస్ కూడా చాలా ఉన్నాయండి. బాందిని ప్రింట్ ఫ్యాబ్రిక్స్ మనం చూస్తున్నాము. వాటిని తీసుకుని మనం ఒక టాప్ కింద స్టిచ్చింగ్ చేసుకుని లెగ్గిన్ని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారా నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. అలాగే చిన్న బుటీ వచ్చిన రా సిల్క్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి. అలాగే బనారసి టిష్యూ శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనం ఇన్స్టాలో చూసిన ప్రతి ఫ్యాబ్రిక్ నాకు తెలిసి ఈ షాప్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. మనం అవుట్ఫిట్కి సంబంధించిన లోపల వేసే లైనింగ్స్, దానికి సంబంధించిన థ్రెడ్స్, లేసెస్, ఆల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఈ వీడియోలో ప్రతిదానికి ఒక రిఫరెన్స్ పిక్చర్ని అయితే పెడతాను. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఏ ఫ్యాబ్రిక్ని ఎలా కుట్టించుకుంటే బాగుంటుందో అని. అలాగే ఈ షాప్ యొక్క అడ్రస్ని మాత్రం నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియో ఎండింగ్లో కూడా నేనైతే చెప్తానండి. మీరు మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అంతే వీడియో. థ్యాంక్ యూ.
అలాగే ఈ షాప్ వచ్చేసి భీమవరంలోని కొత్తరాజు కాంప్లెక్స్ దగ్గర ఉన్న మార్వాడి వీధిలో ఉండే సురేష్ స్టీల్ షాప్ పక్కనే ఉంటుందండి. మీకైతే కనిపించేస్తుంది ఈజీగానే. ఒకవేళ మీకు కనిపించకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను. అదేవిధంగా మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఆ అడ్రస్ అయితే తెలిసిపోతుందండి. అంతే అండి. థ్యాంక్ యూ. బాయ్.